క్యాటరింగ్ ట్రక్లో ట్రంప్ అట ఇరాన్ దాడి చేయబోతున్నదన్న హెచ్చరికలతో ఎయిర్ ఫోర్స్ 1లో కాకుండా వేరే విమానంలో ప్రయాణం చేసిందట. నిజమే అని అంగీకరించిన ప్రెసిడెంట్ అట. గత నెల అంకారా నుంచి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటనట. గంత భయం ఎందుకని మా అగ్రరాజ్యము అసలు నాకు తిరిగే లేదు, ఒక్కొక్కని లేపవతల పడేస్తా, ఇట్లా లేపుతా అట్లా లేపుతా అని మాట్లాడినాడు చివరికి పోయాట క్యాటరింగ్ ట్రక్లో పండుకుండట. ఇరాన్ దాడి చేస్తుందేమో అని. ఇరాన్ దాడి చేసినా మా బలగాలు మా వ్యవస్థ చాలా పెద్దది, మేము అసలు నాకేమవుతుంది అనే ధైర్యంతో ఉండాలి కదా నువ్వు. ఇరాన్ దాడి చేస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ 1లో కాకుండా మరో విమానంలో రహస్యంగా ప్రయాణించిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంపే అంగీకరించిందట. సీక్రెట్ సర్వీస్ మిలిటరీ సూచన మేరకు నేను నడుచుకుంటా, వేరే విమానంలో వెళ్ళాలి అని వాళ్ళు చెప్పినప్పుడు నేను పాటించాల్సిందే, అందుకే మరో విమానంలో ప్రయాణించిన. గత నెల తుర్కియో రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సు నుంచి ట్రంప్ తిరిగి అమెరికాకు వెళ్తున్న సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. దీని గురించి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించడంతో ప్రపంచానికి తెలిసిందట. ఇది నిజమే అని ట్రంప్ అంగీకరించింది కూడా. అయితే ఎయిర్ ఫోర్స్ 1లో ఉన్న ప్రెసిడెంట్ సిబ్బందికి జర్నలిస్టులకు ట్రంప్ వేరే విమానంలో వస్తున్న విషయం తెలియదట. ఎయిర్ ఫోర్స్ 1లోకి అందరి ముందే ట్రంప్ రావడంతో తమతో పాటే ఆయన కూడా ప్రయాణిస్తున్నారని వారు భావించారట. అయితే ఈ ఎయిర్ ఫోర్స్ 1 విమానం అంకారా నుంచి బ్రిటన్లోని RAF మిల్డెన్ హాల్ వైమానిక స్థావరానికి చేరుకున్న తర్వాత ట్రంప్ మళ్ళీ రహస్యంగా దాంట్లోకి ప్రవేశించిందట. దాంట్లోంచి అందరితో పాటు దిగిండట. దీనిపైన తాజాగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ దాడి చేస్తుందన్న హెచ్చరికలతో ట్రంప్ విమానం మారి తన ప్రాణాలు రక్షించుకున్నారు, కానీ ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణించిన ఇతరుల పరిస్థితి ఏంటి అంటూ అమెరికా జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు దాని మీద దాడి చేస్తారని నువ్వు తప్పించుకున్నావు, మరి అదే ఫ్లైట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వాళ్ళు చచ్చిపోయినా ఏం కాదా అనుకున్నావా అని అక్కడ దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే అంకారా నుంచి తిరుగు ప్రయాణంలో ట్రంప్ ప్రయాణించే విమానాన్ని ఇరాన్ క్షిపణితో పేల్చే ప్రమాదం ఉందన్న సమాచారం నేపథ్యంలో ప్రెసిడెంట్ భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో ట్రంప్ను మరో విమానంలోకి తరలించారట. అంకారాలో నాటో సదస్సు జరిగిన ప్రాంగణం వద్ద ఒక వ్యక్తి భుజం మీది నుంచి పేల్చే క్షిపణితో కనిపించిందట. అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఒక వార్తను ప్రచురించింది. నాటో సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ గత నెల 7వ తేదీన అంకారాకు వచ్చిండు. మరుసటి రోజు తిరిగి అమెరికాకు వెళ్తున్నప్పుడు అంకారా ఎయిర్పోర్ట్లో మీడియా సమక్షంలో ఎయిర్ ఫోర్స్ 1లోకి ట్రంప్ పోయిండట. కొంతసేపటికే విమానం పక్కన నిలిపి ఉంచిన ఒక క్యాటరింగ్ ట్రక్లోకి ట్రంప్ మారిండట. అదే ఎయిర్పోర్ట్లో మరోవైపున ఉన్న సైనిక విమానం C-32A వద్దకు ఆ ట్రక్కులో వెళ్ళి మళ్ళీ ఆ విమానం ఎక్కిండట. మరి ఇప్పుడు అదే క్షిపణి పట్టుకొని ఉన్న వ్యక్తిని చూసి వాళ్ళు ట్రంప్ను ఎక్కొద్దన్నగా, మరి నిజమే అయితే అదే క్షిపణి పట్టుకొని అదే ప్లేన్ని బ్లాస్ట్ చేస్తే మరి అందులో ఉన్న జర్నలిస్ట్ సంఘాలు ఏమైపోవాలా, జర్నలిస్ట్ నాయకులు ఏమైపోవాలా, జర్నలిస్టులు ఏమైపోవాలా? మొత్తానికి మనకి భయం చుట్టుకుంది అన్నట్టు. వాళ్ళు ఏంటంటే ఇరాను వాళ్ళ సుప్రీం లీడర్ని అయతుల్లా ఆయన చంపేసారు కదా, సో దీంతో నేను ఎట్లాగైనా లేపేస్తామని వాళ్ళ హెచ్చరికలు వాళ్ళు చేస్తున్నారు.